ఇది కబ్జా చేసి మల్లారెడ్డి కబ్జా చేసినప్పుడు ఇప్పుడు నేనే ఏమి అన్యాయం అయిపోయి 11-12 లక్షల రూపాయలు పెట్టి మా అమ్మాయి 300 గజాలు తీసుకుంటే దాంట్లో 150 గజాలు నేను 6,30,000 మల్లారెడ్డి గారికి నేను అమ్మాను. అది వాస్తవం. అది ఆ పార్టీషన్ మీద ఆయన కూడా అన్నాడు, నువ్వు ఎట్లెట్లా రావు బయటికి, మల్లారెడ్డి అల్లుడు కూడా ఎట్లెట్లా బయటికి రావు, నీ దగ్గరికి నేను నీ ప్లాట్ లో నేను కబ్జా పెడతా, అప్పుడు నువ్వు ఆటోమేటిక్ నువ్వే వస్తావు అని చెప్పి కూడా నాతో అన్నాడు. ఎవరు? నేను మళ్ళీ కిష్టయ్య సార్, మల్లారెడ్డి. నేను ఆడికి కూడా అన్నాను, కిష్టయ్య సార్కి ఇది మొత్తం తెలుసు సార్, స్టోరీ సార్ కూడా తెలుసు అంటే, ఇప్పుడు కిష్టయ్య సార్ పోయి ఇప్పుడు మళ్ళీ తిరుపతి సార్ దగ్గరికి అక్కడికి నన్ను ప్రొడ్యూస్ చేసిండు. నిన్న ప్రొడ్యూస్ చేసి శ్రీనివాస్ రెడ్డి ఎంత మందికి అమ్ముతుంటే నేను అమ్మింది మల్లారెడ్డికి సార్, అది 1000 ముద్రలు నీయే, ఇప్పుడు పోలీస్ స్టేషన్కి రండి అంటే, నేను ఎప్పుడైనా పోలీస్ స్టేషన్ నిన్న పోతే నిన్న సార్ లేడు, సాయంత్రం పోతే కూడా సాయంత్రం లేడు, ఇక నేను వచ్చేసిన 7:30 వరకు వచ్చింది సార్ అంటే, నేను రేపు వస్తాను సార్ అని చెప్పాను. అంతే సార్, ఇది జరిగిన విషయం. ఓన్లీ పార్టీషన్ గీర్చారు సార్, ఈ సేమ్ పార్టీషన్ వాళ్ళు తేడా చేశారు అంతే, మిగతా అంతా సేమ్ ఉన్నది. మనకి ఇచ్చిన ప్లాట్ సేమ్ ఉంది. పార్టిషన్ ఒకటి చేంజ్ చేసి మరి 7 ముద్ర లెవెల్ ఉంటాయి సార్, మరి ఒకటి అక్కడ గీస్తే అంతే కదా, పేపర్ అయితే అదే కదా. ఈ పార్టిషన్ లో నేను పెట్టించాను, ఈ పార్టిషన్ లో ఆఫ్ లో పెట్టించాను, ఆఫ్ లో పెట్టించింది, అది కబ్జా చేసినట్టు చెప్తున్నారు సార్. అది ఇప్పుడు నాకు న్యాయం జరగాలి సార్, ఏ విధంగానైనా నాకు న్యాయం జరగాలి. సార్ ఒక నిమిషం సార్, శ్రీనివాస్ రెడ్డి గారు ఓకే ఇదంతా చెప్పారు ఓకే. ఇప్పుడు ధనరాజుకు దీనిలో సంబంధం ఏంది? ధనరాజు మీద కేసు అయింది, తర్వాత శశి ఏంటని మీకు తెలుసా? వాళ్ళు ధనరాజు శశి మీకు తెలుసా? ఎప్పుడు వాళ్ళ